నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా రక్తదాన శిబిరం నిలుస్తుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి జీవితాలను కాపాడుకోవడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మర్చిపోదని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దాంతో పాటు అధికారులు సిబ్బంది మాత్రమే కాకుండా కామారెడ్డి జిల్లా ప్రజలు విద్యార్థులు వివిధ సంఘాల యువకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లా కార్యాలయంతో పాటు బాన్స్వాడ ఇల్లడి సబ్ డివిజన్లలో కలిపి మొత్తం 195 యూనిట్ల రక్తం సేకరించబడిందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. దాతలు ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న అనేక మంది ప్రాణాలు కాపాడుతుందని చెప్పారు. కృత్రిమంగా తయారు చేయలేనిది, అపారమైన విలువైంది కనుక రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. నిర్వహించుకునే పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో ఈరోజు ఆటో అన్నలు, ఎన్సీసీ విద్యార్థులు, మిగతా వాలంటీర్స్, యువత అందరూ కూడా పాల్గొని జయప్రదం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికన్నా చాలా గొప్పది ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలబట్టే ఒక గొప్ప పని, ఆ సమయానికి ఆ బ్లడ్ ఇవ్వడం, ఆ మంచి కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరందరికీ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కామారెడ్డి పోలీసులకి మరియు తెలంగాణ పోలీసులకి ఈ వారోత్సవాల్లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబెట్టుకున్న వరి ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మెంతా తుఫాను ప్రవాహం చూపుతోంది. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు, కామారెడ్డి, దొమ్మకొండ మండలాల్లో వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, రామారెడ్డి, లింగంపేట, నాయిరెడ్డిపేట మండలాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా బాన్స్వాడలోని పలు మండలాలలో వానలు కురుస్తున్నాయి. కల్లాల్లో రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో సుమారు 20 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక ఏరియాలో ఒక రకమైన కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
దీంతో రోడ్లపైకి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సంగమేశ్వర కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో భయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. కుక్కలు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేరు 20 బాలరాజు గూడెంగాలి. ఇంటి నుంచి వెళ్ళి అడ్డం దారికి మారుతూ చూసేసరికి కుక్క ఉన్నది. గాయాలు పడ్డాయి, రక్తం కారింది. ఇంకెప్పుడు కూడా రక్తమే కారుతున్నాయి. కుక్కలు బాగా అయిపోయినాయి. ఊరిలో పబ్లిక్ అంటే ఇక కుక్కలు అయిపోయినాయి. మా పరిస్థితి ఎట్లా ఏం కదా. ఈ కుక్కలది ఆగం పత్యం పాడవుతుంది. మంచిది కాదు కుక్కలు కాలుస్తే. మరి ఎట్లా సార్ ఇట్లా అయితే కుక్కలు కాదు. ఊరన్నీ కుక్కలు అయిపోయినాయి పబ్లిక్ అంటే ఇంకా. నా పేరు ఎండి కజీర్. నాది బాన్స్వాడ సంగమేశ్వర కాలనీ సెకండ్ రోడ్. నేను ఇలా పాటకు తీసి బయటకి వెళ్ళగానే కుక్క వచ్చి దాడి చేసింది. ఇక తిక్క లేపేసింది చేతులకి. మన నాకు ఇడిసబెట్టి మన ఇంకా ముగ్గురికి అదే కుక్క మన అట్లనే పట్టింది. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులకు అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయి. వరి కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రోడ్లపైన కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, రుద్రూర్, కోటగిరి, దర్పల్లి, ఇందల్వాయి, మోసరా మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లపై కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మోసరా మండలంలో కురిసిన వర్షానికి కాటా వేసి ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దైపోయాయి. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యం తేమ శాతం లేకుండా చూడాలని అధికారులు చెబుతుండగా కురుస్తున్న వర్షాలకు ఆరబోతున్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతోంది. వర్షం నుంచి ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పోలీస్ శాఖ సామాజిక బాధ్యతను, ప్రజల పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. సామాజిక కార్యక్రమాల ద్వారా అమరవీరుల సేవలను గౌరవించడమే కాకుండా సామాజిక సేవ చేసినట్లవుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎల్బి అతిథి గృహంలో పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ బాసిరెడ్డి విఠల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తులా శ్రీధర్, రూరల్ సిఐ తిరుపతయ్యలు హాజరయ్యారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రక్తదాన శిబిరం అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని చాటిందని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అనే సందేశాన్ని ఈ శిబిరం ద్వారా ప్రజలకు అందించామని చెప్పారు. ఈ రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి స్ఫూర్తిని కొనసాగించడానికి ఒక గొప్ప మార్గంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజలలో రక్తదానం పట్ల అవగాహనను పెంచడానికి కూడా సహాయపడుతుందన్నారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తం అవసరమైన వారికి ప్రాణదాతగా నిలుస్తోందని పేర్కొన్నారు.
పోలీసుల దినోత్సవాల వారోత్సవాల సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో ఈరోజు సబ్ డివిజన్లో మొత్తం కూడా పోలీస్ తరఫున అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏరియా ఆసుపత్రి నుంచి మరియు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ యువకులందరూ కూడా ఉత్సాహంగా రక్తదానం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఎవరైనా రానట్టుంటే కూడా అందరూ కూడా పాల్గొని మాక్సిమం రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో ఇది అందరికి పనికొస్తుంది కాబట్టి రక్తం అనేది బ్లడ్ అనేది సో అందరూ కూడా గుర్తుపెట్టుకొని మాక్సిమం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఎక్కువ మొత్తంలో రక్తదానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. జనాభా ప్రాతిపాదికన కామారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలని AATC నాయకులు అన్నారు. మృతి చెందిన కార్మికులకు ఎగ్జిగ్రేషియాతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు పనిముట్లు, పరికరాలు సకాలంలో అందించాలని కోరారు. కామారెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ AATC ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు, సర్వీస్ స్టేషన్ ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరారు. PF, ESI సౌకర్యం కల్పించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకు పండగ సెలవులు, మహిళా కార్మికులకు స్వయం పాలన నిర్దిష్టంగా అమలు చేయాలన్నారు. కామారెడ్డి జనాభా ప్రాతిపాదికన కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర, రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి రావడానికి దాన్ని మేము తక్షణమే ఏదైతే బ్యాలెన్స్ ఉందని ఫుల్ఫిల్ చేసి ఆ కార్మికులను న్యాయం చేయాలని ఒకటి ప్రధానమైన ఏది మా దగ్గర బాకీ లేవు. బాకీ లేకపోతే ఇంతవరకు సపోర్ట్ అది మనం అన్ని ESI, EPF సంబంధించి అన్ని కట్టేసినాము. పేమెంట్ కట్టేది కదా సార్. చెప్తాను నేను ప్రాబ్లం వచ్చిందంటే పెనాల్టీ వేస్తే పెనాల్టీ అన్ని కట్టేసినాం మన తరఫు నుంచి. కాకపోతే కొద్దిగా వీళ్ళు ఒకసారి వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చిన చెక్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఇండివిజువల్గా ఎవరి దాంట్లో వాళ్ళు వేయాలి. వాళ్ళు వేయడానికి మాకు ఇంత ఇదేనని చెప్పి కరెక్ట్గా అది ఏంటంటే వాళ్ళు వేసుకోవాలి కదా. ఇప్పుడు నేను బ్యాంకులో ఏదో కట్టాను, అది ఎవరి దాంట్లో అకౌంట్ వేయాలో వాళ్ళు వేయాలి కదా, అది వాళ్ళ డ్యూటీ. అంటే ఈ టైంలో క్రెడిట్ కాకపోతే ఎలిజిబిలిటీ పోతుంది. దానివల్ల కొంచెం దాని మీద కొంచెం సీరియస్గా
మీరు దాన్ని పర్యవేక్షిస్తే సరే. నేను ఎందుకు చెప్తున్నా, మా దగ్గర నుంచి అయితే ఏ పెండింగ్ లేవు. మా దగ్గర ప్రతి దానికి నేను ప్రస్తుతానికి ఖచ్చితంగా దాంట్లో 100% ఎందుకంటే దీనివల్ల కొంచెం డిస్టర్బ్ దాంట్లో ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్లు కానీ మా అన్ని చేసినాం, మేము అన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మెంబర్కి ఇట్లా ఏమైనా హెల్త్ ఇష్యూ కానీ ఏమైనా వస్తే వాళ్ళు 1 week 10 daysలో ఇక్కడ ఆఫీస్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడికి లెటర్ రాసి పంపిస్తాము. మనకి ఇక్కడ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తలేరు, ఇచ్చిన వాళ్ళే అన్నీ పంపించినాం. వాళ్ళకి వచ్చినాయి కూడా మెడికల్ ట్రీట్మెంట్ కూడా మొన్న పోయినది కూడా పైసలు కడుతున్నాం. దాంట్లో మీ తప్పు కాదు. నేను అనేది ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. మిస్కమ్యూనికేషన్ అయితే వర్కర్లని మీరు తెచ్చుకోవాలి. వాళ్ళు పనిచేసే కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళని ఈ మధ్య కాలంలో కొందరిని ఏదైతే పిహెచ్ వర్కర్లుగా కన్వర్ట్ పోవండి అని చెప్పేసి, ఎందుకంటే అది ఇది లేదని చెప్పేసి ఒకటి మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఏంటంటే మీరు యథావిధిగా వాళ్ళని గతంలో ఎట్లా చేశారో అదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది అనేది మా. అది టోటల్గా మొత్తం గవర్నమెంట్ మొత్తం ఐఎఫ్ఎంఎస్ చేసి అది మీరు తెలుస్తుంది. అది చేసినప్పుడు ఏదైతే ఉంటుందో వాళ్ళదే ఉంటుంది. నువ్వు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం అంతా వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు మీకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. అది నీ ఒక్కడికి కామారెడ్డికి ఒక స్పెషల్ సిద్ధాంతం ఉండదు, విధానం ఉంటుంది. తెలంగాణ మున్సిపాలిటీ దాంట్లో ఏదైతే విధానం ఉంటుందో అదే విధానం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఉన్నత చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కాలేజీ అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా దాదాపు 8,300 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఆయా కాలేజీలో డిగ్రీ, పీజీ, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈరోజు మొత్తం కూడా డబ్బులు ఈరోజు తీసుకొని మరి ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ప్రభుత్వం వాళ్ళ పథకాలకు 1000 కోట్లు ఎట్లయితే కేటాయించుకుంటున్నారో అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదలైతే లేని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చేస్తూనే ఉండండి K9.